భూమా సిస్టర్స్ ఇద్దరి మధ్య ఆస్తి వివాదాలు రోజురోజుకి కాకరేపుతున్నాయని ప్రస్తుతం జనాల్లో జోరుగా చర్చ మొదలైంది. దీనికి రీసెంట్గా మంచు మనోజ్, మౌనిక ఇద్దరు ఆళ్లగడ్డ వెళ్లటం ఇప్పుడు జనాల్లో హాట్ టాపిక్ అయింది. వాళ్ళిద్దరూ ఇటీవల భూమా శోభనాగిరెడ్డి జయంతి సందర్భంగా తల్లిదండ్రులకు నివాళులు అర్పించేందుకు ఆళ్లగడ్డ వెళ్లడం జరిగింది. అయితే ఆళ్లగడ్డ వెళ్లడానికి అసలు కారణం అది కాదని, వేరే కారణాలు ఉన్నాయని అంటున్నారు. అక్క అఖిలప్రియ, మౌనిక మధ్య ఎప్పటి నుండో ఆస్తి వివాదాలున్నాయని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ల కుటుంబాలు కూడా చాలా రోజుల నుండి అరుదుగా కలుస్తుండటంతో ఇదే అసలు నిజమని అంటున్నారు జనాలు. గతంలో కూడా మౌనిక దంపతులు తండ్రికి నివాళులు అర్పించడానికి వెళ్లినప్పుడు కనీసం సొంత అక్కని సైతం కలవకుండానే వెళ్లిపోయారు. దీంతో అక్క చెల్లెళ్ల మధ్య సంబంధాలు సరిగా లేవన్న వార్తలకు మరింత బలం చేకూరింది. ఒకప్పుడు అక్కకి తోడు నీడలా ఉన్న భూమా మౌనిక చివరిసారిగా ఎన్నికల్లో అక్క అఖిలప్రియ ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేసినా కూడా కనీసం ప్రచారం కూడా చేయలేదు. అయితే అక్క అఖిలప్రియ తన ఆస్తులని తాకట్టు పెట్టారని, దీనికోసం మౌనిక సంతకాలను కూడా ఫోర్జరీ చేశారని జనాలు గుసగుసలాడుకుంటున్నారు. అంతేకాకుండా ఇటీవల మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న గొడవలన్నింటికీ మౌనికనే ప్రధాన కారణమని తెలుస్తోంది. తను చేయబట్టే మనోజ్ ఇలా మారిపోయాడని, సైకోలా ప్రవర్తిస్తున్నాడని ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా చెప్పడంతో ఇదంతా మౌనిక స్కెచ్ అని అంటున్నారు.